అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే ఇన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతాన్ని తెలియజేస్తూ శ్రద్ధయాగ్నిస్సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. శ్రద్ధ అనేటువంటిది ముఖ్యం. శ్రద్ధ ఎక్కడిక్కడ ముఖ్యము అనే ప్రశ్నను మనంతల మనముగా వేసుకుంటే శ్రద్ధయాగ్ని సమిధ్యతే, సమిధ్ ఇత్యాది హోమాలు జరిగినప్పుడు వేసేటువంటి సమిధులు కావచ్చు. హవిః శ్రద్ధయా విందతే హవిః, హవిస్సును కూడా శ్రద్ధగా వేయాలి. హవిర్భాగాన్ని హోమగుండంలో సమర్పణ చేసేటప్పుడు దానికి ఒక విధానం ఉంది. ప్రాణాహుతి పంచభిప్రమాణ పక్వాహుతిర్బదరికా ప్రమాణ చ ఆజ్యాహుతిర్మాశ నిమగ్నధార హుతాశనస్యోపరి ద్వాదశాంగుల. ప్రాణాహుతి పక్వాహుతి అని రెండు రకాల ఆహుతులు. ప్రాణాహుతి అంటే ఉడకనటువంటి పదార్థం, పక్వానికి లేనటువంటి పదార్థాన్ని మనం ప్రాణాహుతి అని అంటాం. పక్వాహుతి అంటే ఉడికినటువంటి పదార్థం. ఉడికిన పదార్థం అంటే ఏమిటి? పాయసం కానీ, లేక హోమగుండంలో వేసేటువంటి అన్నము కానీ, అన్నముతో చేసినటువంటి బెల్లపు పరమాన్నం కానీ, ఇవి మనం హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు. తిల సర్షప సక్తూనాం శుక్తిమాత్ర ప్రమాణకం. తిలలు నువ్వులు, సర్షపాలు అనగా ఆవాలు, తెల్ల ఆవాలు. తిల సర్షప సక్తూనాం, సక్తు అంటే పిండి, తవుడు కానీ లేక సత్తిపిండి కానీ, ఇవి కానీ మనం హోమంలో వేసేటప్పుడు శుక్తి మాత్ర ప్రమాణకం అంటే ముత్యపు చిప్ప ఎంతైతే ప్రమాణముగా ఉంటుందో ఆ ప్రమాణం కొద్దీ అందులో వేయాలి హోమగుండంలో. అంటే పెద్ద ముత్యము చిప్ప ఉంటుంది కదండి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు గాక. ప్రతిదానికి ఇంత ప్రమాణము అని ఉంటుంది. అంటే మనిషి మామూలుగా 6 అడుగుల వాడు అనేటువంటిది ఒక ప్రమాణం. 6 అడుగులకు పైనుంటే ఏం చేస్తాం? ఏం చేయం కదా. 6 అడుగులు అనేటువంటిదే ముఖ్యం. ఒక మూర, ఒక అడుగు అనేటువంటిది ఏ రకమైనటువంటి ప్రమాణం ఉందో ముత్యపు చిప్ప కూడా అంతే ప్రమాణముగా ఉంటుంది. అది ఎలా అంటే మనిషి యొక్క 4 వేర్లు ఒక దగ్గరికి పెట్టి మనం గనక చూసినట్టయితే ఎంతైతే పొడవు వెడల్పు ఉంటుందో అంత పొడవు వెడల్పుతో ఉండేటువంటి ముత్యపు చిప్ప అక్కడ ప్రమాణం అవుతుంది. తిల సర్షప సక్తూనాం, అది ఎంతైతే వస్తుందో అంత ప్రమాణంగా ఆ ఆహుతి వేయాలి. అదే విధముగా ప్రాణాహుతి పంచభిప్రమాణ, ప్రాణముగా ఉన్నటువంటివి. ప్రాణముగా ఉన్నటువంటి ఏంటి అనే ప్రశ్న మనం వేసుకుంటే ఉడకనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రాణముతో ఉన్నటువంటివే. ఉడకనటువంటి పదార్థాలు ఏమిటి అని అంటే మనకు బియ్యము కానీ లేక వడ్లు కానీ, ఆ తర్వాత లాజాలు వరి ప్యాలాలు కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రమాణముగా జీవముతో ఉన్నటువంటివి. అవి ప్రాణాహుతులు. ప్రాణాహుతి పంచభిప్రమాణ, ఒక ముష్టితో వేయాలి అక్కడ. ప్రాణాహుతి పంచభిప్రమాణ పక్వాహుతిర్బదరికా ప్రమాణ చ. పక్వాహుతి అంటే ఉడికినటువంటి పదార్థాన్ని ఒక బదరీ ఫలం, రేగుపండు ఎంతైతే ఉంటుందో అంత ప్రమాణముగా హోమగుండంలో వేయాలి. పక్వాహుతిర్బదరికా ప్రమాణ చ ఆజ్యాహుతిర్మాశ నిమగ్నధార. ఆజ్యం ఏదైతే మనం హోమంలో వేస్తామో దాన్ని మనం హోమగుండానికి 12 అంగుళాల పై నుండి వేయాలి. అంటే 1 అడుగు పై నుండి వేయాలి.
ఆజ్యాహుతిర్మాశ నిమగ్నధార హుతాశనస్యోపరి ద్వాదశాంగుల. ఇది శ్రద్ధగా చేసేటువంటి విధానాన్ని మనకు వేదం చెప్తోంది. శ్రద్ధయా విందతే హవిహి శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి. ఈ శ్రద్ధ ఎక్కడెక్కడ ఉండాలి అంటే చేసే ప్రతి కార్యంలోనూ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధయా ధీయతే శ్రాద్ధం అని అన్నారు. ఇక్కడ శ్రద్ధ అనేటువంటిది శ్రాద్ధంలో చాలా ముఖ్యమైనటువంటిది. పున్నామ నరకాత్ త్రాయత ఇది పుత్ర. పున్నామం అనేటువంటి నరకం నుండి తొలగించేటువంటి వాడు పుత్రుడు అవుతున్నాడు. అలాంటి పుత్రుడు ఏం చేయాలి అంటే చక్కగా ఇత్యాది శ్రాద్ధ కర్మలను ఆచరించాలి అని మనకు వేద ప్రమాణంగా చెప్పబడుతూ ఉంది. శ్రాద్ధం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? దంతధావనమభ్యంగం నఖకేశాన్ వికృంతనం కర్తా పూర్వేద్యుః కుర్వీత భోక్తా చైవత్పరేహని. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు అంటే దంతధావనము అనగా పేస్టు బ్రష్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు కదా. అలా కాకుండా శ్రాద్ధము రోజు చేతితో కడుక్కోమని చెప్పినారు. దంతధావనం. అభ్యంగనం. అభ్యంగనం అంటే నెత్తి మీద నుంచి నూనె రాసుకొని ఒళ్ళంతా చమరు రాసుకొని చేసేటువంటి స్నానాన్ని అభ్యంగనము అని అంటున్నాం. అభ్యంగన స్నానం కూడా ఆ రోజు పనికిరాదు. దంతధావనం అభ్యంగం నఖకేశాన్ వికృంతనం. నఖములు అంటే గోర్లు, కేశములు అంటే తలపైన ఉండేటువంటి వెంట్రుకలు. ఇవి ఎప్పుడూ కూడా శ్రాద్ధం రోజు తీసుకోవద్దు. కర్తా పూర్వేద్యుః కుర్వీత. ఈ శ్రాద్ధ కర్మను ఆచరించేటువంటి కర్త ఒక రోజు ముందుగా చేసుకోవాలి. శ్రాద్ధంలో పాల్గొనేటువంటి భోక్త ఒక రోజు తర్వాత చేసుకోవాలి. కర్త పూర్వేద్యుః కుర్వీత భోక్తా చైవత్పరేహని. ఈ విధముగా శ్రాద్ధ కర్మను ఆచరించేటువంటి లక్షణాన్ని మనకు వైదిక గ్రంథాలు ఇచ్చినాయి. అదే విధముగా అక్రోధనై శౌచపరై సతతం సత్యవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మయా చ శ్రాద్ధకర్మణి. శ్రాద్ధకర్మ చేయాలి అంటే కోపం పరిహరేత్. ముందుగా కోపాన్ని పరిత్యజించాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కోపానికి రాకూడదు. ఇంకొకటి ఏంటి అంటే శ్రాద్ధకర్మను ఆచరించేటప్పుడు శబ్దము చేయకూడదు. ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో నిద్రపోతుంటే మనం ఏ విధంగానైతే నిశ్శబ్దంగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటామో శ్రాద్ధకర్మ రోజు పితృదేవతలు కూడా అదే విధముగా చిన్నపిల్లల వలె ఇంట్లో తిరుగుతూ ఉంటారు వాయురూపకంగా. మనము ఎప్పుడైతే ఈ శబ్దములు చేస్తామో ఈ శబ్దములకు భయపడి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మనము అక్కడ శబ్దము చేయకూడదు. ఇక్కడ దేవతా స్వరూపకమైనటువంటి దేవతలు ఆ రోజు ఘంటానాదము కూడా నిషేధమనే జాబాలుడు చెప్పినాడు. జాబాల స్మృతిలో స్కంద పురాణంలో వచ్చినటువంటి జాబాల స్మృతిలో ఘంటానాదం కూడా శ్రాద్ధం రోజు వర్జించాలి, వర్జనీయంలో ఉంది అని. అక్రోధనై కోపం పరిహరేత్ నాశ్రుపాతయేత్. తండ్రి శ్రాద్ధం కానీ తల్లి శ్రాద్ధం కానీ లేక తాత అమ్మమ్మల శ్రాద్ధాలు కానీ మేనమామల శ్రాద్ధాలు కానీ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితులలో ఏడవకూడదు. వారికి ఒక ఉత్సవం వలె చేయాలి. వారి యొక్క స్మృతులన్నీ మనము జ్ఞాపకం ఉంచుకొని తలుచుకుంటూ ఈ రకమైనటువంటి మంచి పనిని మా నాన్నగారు, మా తాతగారు, మా మేనమామగారు చేసేవారు, మా తల్లిగారు, మా అమ్మమ్మగారు వీళ్ళందరూ నాతో ఈ రకంగా ఉండేవారు అనేటువంటి మంచి మాటలను మాత్రమే తలుచుకుంటూ అక్కడ కార్యాన్ని మనం నిర్వర్తించాలి. ఇది శ్రాద్ధంలో కర్తకు ఉండేటువంటి ప్రథమ లక్షణం. కోపం పరిహరేత్ నాశ్రుపాతయేత్. అశ్రువులు ఎప్పుడు కూడా రావద్దు. సతతం సత్యవాదిభిః. ఎప్పుడు కూడా నిజమే సత్యమే మాట్లాడుతూ ఉండాలి. లేనటువంటి పదార్థాన్నో లేనటువంటి విషయాన్నో శ్రాద్ధములో ఉండేటువంటి సమయంలో చర్చించకూడదు. శ్రాద్ధంలో కేవలం భగవన్నామస్మరణ, పితృదేవతా స్మరణ శ్రద్ధగా చేసేటువంటి లక్షణంగా తాను మడిని కట్టుకొని, మడి అంటే మళ్ళీ అక్కడ ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం అని కాదు. ఇక్కడ ఎలా ఉంటుంది మడి అని అంటే శుద్ధి అని. ఎక్కడికక్కడ ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకొని ఈ శ్రాద్ధ కర్మను సుగంధభరితమైనటువంటి ఇంట్లో ఆచరించుకోవాలి. అలా లేని పక్షంలో తీర్థ శ్రాద్ధాలు లేక హిరణ్య శ్రాద్ధము, పోయిన ధారావాహికలో చెప్పిన విధంగా గోష్ఠ శ్రాద్ధమను ఆ విధముగా ఆచరించాలి. మొత్తం మీద తాను జీవితంలో శ్రాద్ధం ఆచరించాలి. శ్రాద్ధం ఆచరించేటప్పుడు ఒక 3 వ్యక్తులకు భోజనాన్ని అర్పించాలి.
శక్తి లేదు, ఇద్దరికి పెట్టు. అది కూడా లేదు, ఒకరికే పెట్టు. అది కూడా లేదు. కేవలం నువ్వులు నీళ్లతో నీళ్లు విడిచిపెట్టి తర్పణం చేసి ఇక్కడికి నేను సరిపోతాను అని చెప్పి నమస్కరించు. అయినా అది కూడా నీ వల్ల కాలేదు. అపరాహ్నము, పూర్వాహ్నము, పరాహ్నము అని 3 రకాలు. పర అంటే పూర్వం, పూర్వాహ్నము, అపరాహ్నము, పరాహ్నము. ఉదయించినటువంటి భాగము, మధ్య భాగము, సాయంకాలం. ఇది అంతా పూర్వాపరాహ్న కాలాలు అవుతున్నాయి. ఈ పూర్వాపరాహ్న కాలాల్లో మధ్యమ కాలం అనేటువంటిది సూర్యోదయం నుండి 2వ కాలం విడిచిపెడితే 3వ కాలం నుండి మనకు అపరాహ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. అపరాహ్నంలో ఈ శ్రాద్ధమైనటువంటి శ్రాద్ధకర్మలను ఆచరించమని చెప్పినారు. ఇక్కడ గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ వాటికి ఒక కాలాన్ని నిర్ణయించినారు. రాజా ప్రవేశో ననిషి ప్రశస్త, వధూ ప్రవేశో నదివా ప్రశస్త, దివాచరాత్రవు చ గృహప్రవేశ. కృష్ణవాస్తు అనే గ్రంథం తెలుపుతూ ఉంది. రాజు ఎప్పుడు నిశి ప్రవేశం చేయకూడదు, వధువు ఎప్పుడు కూడా ఉదయం గృహప్రవేశం చేయకూడదు. పెళ్ళైనటువంటి వధువుని రాత్రి అంతా అక్కడ ఏదో కార్యాలు చేసుకొని ఉదయానికి మేము ఇంట్లోకి వెళ్ళిపోతాము అంటే చాలా తప్పు. నిశి రాత్రి కాలంలోనే లక్ష్మీ స్వరూపకంగా ఉండేటువంటి వధువు ఇంట్లోకి అడుగు పెట్టాలి. అది విడిచిపెట్టి ఏదో శబ్దాలను చేసుకొని అక్కడ ఏదో మనం సంతోషపడి ఆ అమ్మాయిని ఉదయం 6 గంటలకో 7 గంటలకో సూర్యోదయం అయిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళితే ఆ ఇంట్లో ఎప్పుడు ఉదయమే, ఇక రాత్రి అనేటువంటిదే ఉండదు. లక్ష్మీ అడుగు అనేటువంటిది ఎప్పుడు రాత్రి కాలంలోనే ఉంటుంది. వధూ ప్రవేశో నదివా ప్రశస్త, సూర్యోదయమైన తర్వాత నుండి సూర్యాస్తమయం అయ్యేంత వరదాకా వధూ ప్రవేశం నిషిద్ధకాలం, అంత ప్రశస్తి కాదు అని మనకు కృష్ణవాస్తు గ్రంథం తెలుపుతుంది. రాజు ప్రవేశం ఎప్పుడు అంటే రాజు యొక్క ప్రవేశం ఉదయం పూట మాత్రమే చెయ్యాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే రాజు యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధనీతి అనేటువంటిది ఒకటి ఉండేది. మనకు మహాభారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఇతిహాస గ్రంథాలు ఏవి చదివినా, ఎలాంటి కావ్యాన్ని చదివినా ఈ కాలము నుండి ఈ కాలం వరకే మేము యుద్ధం చేస్తాము అని వాళ్ళు ఒక కాలాన్ని పెట్టుకొని శంఖానాదం చేయడానికి ఒక వ్యక్తిని పెట్టుకొని ఉంటారు. నేటిలాగా అహోరాత్రాలు పనిచేయరు. ఒక కాలాన్ని పెట్టుకున్నారంటే ఆ కాలంలోనే చేస్తారు. ఉదయం సంధ్యావందనము దేవతార్చన చేసుకొని యుద్ధ భూమిలోకి అడుగు పెడితే మధ్యాహ్న కాలంలో విరామం, మళ్ళీ మధ్యాహ్నికం చేసుకొని అక్కడ రాజకార్యాలు ముగించుకొని మళ్ళీ సాయంకాలం వరకు యుద్ధం, సాయం ప్రదోషానికి యుద్ధం సమాప్తి చేసేవాళ్ళు. ఇది మామూలుగా రాజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక విధానం. మనం ఇప్పుడు రాజ్యాంగం అంటున్నామే, రాజులకు ఉన్నటువంటి రాజ్యాంగం ఇది. అదేవిధంగా అమ్మాయి నిశి ప్రవేశమే విశేషముగా చెప్పినారు, రాత్రి ప్రవేశమే విశేషముగా చెప్పినారు. ఆ తర్వాత గృహప్రవేశం ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న వస్తే ఇప్పుడు ఇవన్నీ గృహప్రవేశాలు, రాజ్యప్రవేశాలు, గ్రామ ప్రవేశాలే అవుతున్నాయి. ఇక్కడ దివవు చ రాత్రవు చ గృహప్రవేశ, గృహప్రవేశానికి ఒక దినము ముందే రాక్షోఘ్నము వాస్తు బలిహరణములన్నీ పూర్తి చేసుకొని మరుసటి నాడో లేక రాత్రికో ఎప్పుడైతే వారికి మంచి ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తానికి అడుగు పెట్టమన్నారు. ఈ విధముగా మనకు ఈ లక్షణాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. సతతం సత్యవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మయా చ శ్రాద్ధకర్మణి. కోపం పరిహరేత్ నాశ్రుపాతయేత్, కోపాన్ని ఎప్పుడు పరిత్యజించాలి. శ్రాద్ధము నిర్వహించేటువంటి కర్త ఎప్పుడు కూడా క్రోధనగా కోపముగా ఉండకూడదు అని మనకు జాబాల స్మృతి చెప్తోంది. తాంబూలం దంతకాష్టంచ స్నేహ స్నానమభోజనం రత్యౌషధపరాన్నాని శ్రాద్ధకర్తాతు వర్జయేత్. దంతదావన తాంబూలం తైలాభ్యంగన అభోజనం ప్రత్యౌషధం పరాన్నాని శ్రాద్ధకృత్ సర్వవర్జయేత్. తాంబూలం సేవించడం, ఉపవాసం ఉండడం. ఇక్కడ నాకు ఈరోజు శుక్రవారం అండి, నాకు ఈరోజు మంగళవారం, మా నాన్నగారి శ్రాద్ధం రోజు నేను భోజనం చేయను, ఇవి పనికిరావు. నువ్వు శ్రాద్ధకాలంలో ఒక ఇంటికి వెళ్ళినా, శ్రాద్ధకాలంలో లేక నీ ఇంట్లో శ్రాద్ధం జరుగుతూ ఉన్నా ఆ రోజు ఉపవాసం పనికిరాదు. కర్తకు పనికిరాదు, కర్త భార్యకు కూడా ఉపవాసం పనికిరాదు. దంతధావనం, స్నేహం, స్నానం, అభోజనం, తైలాభ్యంగనమైనటువంటి స్నానం పనికిరాదు. పరాన్న భోజనం, వేరే దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాను అంటే అది కూడా పనికిరాదు అని మనకు జాబాల స్మృతి చెప్తోంది. మళ్ళీ
ఔషధ నిమిత్తకముగా ఏదైనా పక్వమో లేక పండో ఏదైనా తీసుకోవచ్చా అని అక్కడ ప్రశ్న వేసినారనుకోండి. ఔషధ నిమిత్తకంగా శరీర ధర్మం కలు ధర్మ సాధనం, శరీరం కంటే మించినటువంటి ధర్మం ఏది చెప్పబడలేదు. శరీరాన్ని విసిగించి నిన్ను నీవు మోసం చేసుకొని ఏ కర్మను ఆచరించాల్సిన అవసరం లేదు. అలాగని బాగా భోజనం చేసి శ్రాద్ధం చేస్తాను అంటే దాని వలన హరణ భాగాహి పితరః, పితృదేవతలు హరించుకొని వెళ్ళిపోతారు నిన్ను. పితృనేవ నిరవదయతే. మరి ఎలా చేయాలి అంటే ఔషధం ఎంతైతే నీవు వేసుకుంటావో దానికి ఎంత సమతుల్యంగా అన్నము తినాలి అనుకోండి. అన్నానికి ప్రతిరూపకమైనటువంటి ఫలం లేక పాలు. అన్నాదష్టగుణం పిష్టం పిష్టాదష్టగుణం పయః పయోరష్టగుణం నీరం నీరాదష్టగుణం వాయు అని మనకు ఆయుర్వేద స్మృతి చెప్తోంది. అన్నమే తినాలి అనేటువంటి దానికి పిండి పదార్థం తినమన్నారు. పిండి తినాలి అనుకునేటువంటి వారికి పాలు తాగమని చెప్పినారు. పయోరష్టగుణం నీరం, పాలలో ఎంత సత్వం ఉంటుందో అంత నీళ్లలో కూడా ఉంది అని అన్నారు. అంటే ఎక్కడ ఎంత అవసరమో ధర్మముగా అంత మాత్రమే తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు జాబాల స్మృతి తెలుపుతూ ఉంది. ఈ విధముగా శ్రాద్ధ కర్మను ఆచరించేటి వ్యక్తి అక్రోధనై శౌచపరై, మడితో ఉండాలి, కోపంతో ఉండకూడదు. కోపం పరిహరేత్ నాశ్రు పాతయేత్ అని ఈ రకంగా ఆచరించాలి అని మనకు జాబాల స్మృతి తెలుపుతూ ఉంది. భోజనాలకు సంబంధించి అక్కడ మనం భోక్తగా నియమించుకుంటాం. నియమించుకున్నటువంటి కాలంలో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మన శక్తి కొలది నువ్వులు నీళ్ళు అర్పించో శ్రాద్ధాన్ని ఆచరిస్తామనుకోండి. అలా ఆచరించినటువంటి పక్షంలో ఏం చెయ్యాలి అని అన్నారు. పూర్వాపరాహ్న మధ్యంలో ఉండేటువంటి కాలం ఉంది కదా, ఆ అపరాహ్న కాలానికి ఊరి చివరిలో ఉండేటువంటి మడుగులోనో సరస్సులోనో నదిలోనో స్నానాన్ని ఆచరించి అక్కడ ఉండేటువంటి ఒక చెట్టును చూసి నమస్కారం చేసి, తండ్రి నేను ఈరోజు నీ శ్రాద్ధాన్ని నేను ఆచరించలేకపోతున్నాను అని నీవు నమస్కరిస్తే చాలు. నీవు కట్టుకున్నటువంటి బట్టల ద్వారా వచ్చేటువంటి వాసోదకాలను, నీ కంటి ద్వారా వచ్చేటువంటి నీళ్లను వారు స్వీకరించి నీకు ఉత్తర ఆయుషిలోమ చిందిత అనేటువంటివి ఉత్తరోత్తర నీకు ఆయుఃప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు యథారాజా సత్యాయేత ఆశిషస్సంతు అనేటువంటి విధానముగా నీకు వారు ఆశీర్వచనాన్ని అందించి వెళ్తారు అనేటువంటి విషయాన్ని జాబాలుడు చెప్పినాడు. అంటే కర్మను ఖచ్చితముగా ఆచరించమన్నారు. శక్తి కొలది దానికి ఏదో అప్పులు చేసి వైభవంగా చేయండి వైభోగంగా చేయండి అని ఎక్కడా చెప్పబడలేదు. ఏదైతే నీకు శక్తి ఉందో ఆ శక్తి కొలది పితృకార్యాన్ని మాత్రం పడవేయకూడదు. పితృకార్యాన్ని ఆచరించాలి. పితృకార్యాన్ని ఆచరించినప్పుడే మనందరికీ కూడా ఉత్తరోత్తర వంశాభివృద్ధి ఇత్యాదులన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ శ్రాద్ధంలో భోక్తృత్వం ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్నకు సమాధానం మనకు ఎలా వస్తుంది అంటే, సగోత్రం విహితం శ్రాద్ధం సగోత్రం యజ్ఞకర్మణి దానం దద్యాత్ సగోత్రాయ కన్యాదానంతు వర్జయేత్. ముందుగా గోత్రములు అనేటువంటివి చూడమని చెప్పినారు. అక్కడ గోత్రములు అనేటువంటి ఎవరి ద్వారా వస్తాయి అంటే, మన పూర్వీకులలో ఉండేటువంటి ఋషులు వారి యొక్క వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి వంశములే మనం. అక్కడ ఆంగీరసుడు కావచ్చు, భారద్వాజుడు కావచ్చు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, కణ్వ అని ఈ రకమైనటువంటి పేర్లతో వ్యవహరించేటువంటి ఋషి సమూహం నుండి ఉద్భవించినటువంటి వారికి ఆ పరమైనటువంటి గోత్రములు ఉంటాయి. సగోత్రం విహితం శ్రాద్ధం. జ్ఞాతులు, అదేవిధంగా సాపిండ్యులు, సాకుల్యులు అని 3 రకాలు. సాపిండ్యులు అంటే 4 తరాల వరకు మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళంతా సాపిండ్యులు. 4వ తరం తర్వాత ఉండేటువంటి వాళ్ళందరూ సగోత్రులు, దానిపైన ఉండేటువంటి వాళ్ళు సాకుల్యులు అని ఈ రకంగా చెప్పినారు. ఇందులో సగోత్రం విహితం శ్రాద్ధం, శ్రాద్ధకర్మలో భోక్తగా నియమించేటువంటి వాడు సవంశస్థుడు కాకపోయినా సగోత్రంలో ఉండేటువంటి వాడిని శ్రాద్ధంలో భోక్తృత్వంగా నియమించవచ్చు. సగోత్రం విహితం శ్రాద్ధం సగోత్రం యజ్ఞకర్మణి. యజ్ఞయాగాది కర్మలను ఆచరించేటప్పుడు సగోత్రీకుడితో ఆచరించుకోవాలి. దానం దద్యాత్ సగోత్రాయ. దానం ఏదైనా ఇవ్వదలుచుకున్నావు, సగోత్రుడికి దానం ఇస్తే మంచిదే. కానీ కన్యాదానంతు వర్జయేత్. కన్యాదానము తప్ప
మిగిలినవి ఏవైనా సగోత్రుడికి చేయవచ్చును. ఈ విధముగా భోక్తృత్వ లక్షణం చెప్పినారు. అసలు ఈ భోక్త ఏ విధంగా ఉండాలి అనే ప్రశ్నకు శ్రోత్రియాయైవ దేయాని అని అన్నాం. శ్రోత్రియుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే ఏమిటి అంటే శృతులను అభ్యసించి ఉన్నటువంటి వాడు. శృతులు అంటే వేదములు, వేదమంత్ర భాగాలను అభ్యాసం చేసినటువంటి వాడు ప్రప్రథమంగా చెప్పినారు. అలా లేని పక్షంలో కనీస మాత్రముగా షోడశ కర్మలను ఆచరించేటువంటి వాడై ఆ భోక్త ఉండాలి అని చెప్పినారు. అలా కూడా లేడు. కనీస పక్షాన తాను సుస్వరముగా మంత్రభాగాన్ని అధ్యయనం చేసిన వాడైనా ఉండాలి. అలా కూడా కాదు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః, కనీసం సంధ్యావందనం చేసుకొని మధుసూక్తం పఠనం చేసేటువంటి వ్యక్తి ఉంటే చాలు అని చెప్పినారు. ఇది శ్రాద్ధములో ఉపయోగించుకునేటువంటి భోక్తకు మొదటి విషయముగా. రెండవ విషయం మనకు వాయుపురాణం చెబుతోంది. అక్రోధనా ధర్మపరా శాంతా శమదమేరతా, కోపముతో ఉన్నటువంటి వాడు పనికిరాడు. అదే విధముగా శాంత స్వభావి కావాలి. అక్కడ కోపాన్ని పరిహారించేటువంటి వాడు కావాలి. కోపం ఎల్లవేళలా పనికిరాదు అని ధర్మపరాయణుడై ఉండాలి. గర్వము లేనటువంటి వాడై ఉండాలి. అలాంటి వాడు భోక్తగా రెండవ లక్షణముగా మనకు వాయు పురాణంలో చెబుతూ ఉన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రాద్ధానికి భోక్తలు ఏ విధంగా పెట్టాలి, ఎవరికి పెట్టాలి, మామూలుగా ఏం చేస్తున్నారు అంటే ఇంటి అల్లున్నో లేక పిల్లనిచ్చిన మామను, వారు కన్యాదానం చేసినటువంటి మామగారినో లేకపోతే ఇంటికి వచ్చినటువంటి అల్లుడి గారినో బావగారినో కూర్చోబెట్టి శ్రాద్ధాన్ని చేస్తున్నారు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ విధంగా చెప్పబడ్డది. తన దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు, మొట్టమొదలు శిష్యుడు పుత్రుడితో సమానం. 5 పుత్రులు అని అన్నారు. మొట్టమొదటి వాడు గర్భంలో జన్మించిన వాడు, రెండవ వాడు విద్య నేర్చుకున్నవాడు, మూడవ వాడు అభిమానించి దగ్గరికి వచ్చి ఉన్నటువంటి వాడు, నాలుగవ వాడు మనవడు, 5వ వాడు మేనల్లుడు. వీళ్ళ 5 పుత్రులతో సమానం, పుత్రులే అవుతారు. అలా పుత్రత్వంలో ఉండేటువంటి వాడు శిష్యుడు కూడా వస్తాడు. ఎప్పుడైతే విద్యను అర్థించి తన దగ్గరికి వెళ్తున్నామో వారు మనకు గురువు గారు, పితృదేవతలతో సమానమైనటువంటి వారు. కాబట్టి శిష్యుడు భోక్తకు పనికిరాడు. తర్వాత యాగము చేస్తూ మధ్యలో ఉన్నటువంటి వారు, ఎక్కడో యజ్ఞయాగాది కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఆ యజ్ఞయాగాది కర్మలో ఋత్వికులుగా ఉన్నటువంటి వాళ్ళు శ్రాద్ధం మధ్యలో భోక్తలుగా పనికిరారు. అలా భోక్తృత్వం చేస్తే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. యాగంలో నుండి తనను వెళ్ళగొట్టాలి, అక్కడి నుండి బహిష్కరించాలి. యాగానికి తాను పనికిరాడు అని చెప్పినారు. ఒక కర్మను చేస్తూ ఇంకొక కర్మను చేయకూడదు అన్నదానికి నిదర్శనముగా ఈ బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. అదేవిధంగా శత్రువులు కూడా పనికిరాదు. మంచి హృదయంతో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క శ్రాద్ధకర్మకు భోక్తలుగా నియమించుకోవచ్చు. భార్య యొక్క అన్న కానీ లేక అక్కా చెల్లెళ్ళ యొక్క భర్తలు కానీ, అదే విధముగా పాలివాండ్లు కానీ, వీరు మనుమలు కానీ భోక్తలుగా పనికిరారు అని మనకు బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది. ఇలాంటి విషయాలు ఇంకా మరొక ధారావాహికలో మనం ఈ శ్రాద్ధ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వేదసారాన్ని ఎల్లవేళలా ఈ శ్రాద్ధ కర్మను ఏ రకంగా చేయాలి అనేటువంటి లక్షణాలను వేద ప్రమాణముగా ఏ రకంగానైతే చెప్పిందో ఆ విషయాలను ఇంకొక ధారావాహిక ద్వారా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.